అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శివ ఎడ్జ్ ఛానల్. ఈరోజైతే మనము తెరబండి గిరకబండిలో అగ్రగణ్యులైనటువంటి అల్లప్రకాష్ గారు, మన ఈరన్న గారు ఎద్దులు లాగే కదా, మనుషులకి ఎద్దులకి అంత కష్టపెడతారు. ఒకసారి మనుషులు కూడా లాగితే ఏ విధంగా బండిని అయితే పరీక్షించడానికి మరి వీళ్ళు సాహసం అయితే కట్టుకున్నారు. ఊరిని కాదు ఒకసారి పరీక్షించారు. వాళ్ళ అభిప్రాయం ఏంటో ఈ వీడియోలో కనుక్కుందాం. ఈరోజు ఇంత దెబ్బ ఇంత సాహసం ఇద్దరు చేశారు. చూద్దామని మా ఎద్దలం పడుతున్నాం కదా, వాళ్ళ కష్టం మామూలని ఇట్లా చేసి మరి ఇంత ఎన్ని రౌండ్లు వేసారు మొత్తానికి? మాము అదుకు పోయి ఇదుకు వచ్చినాము బాగానే. మరి లాగుతాయి ఎద్దులు అంతే అంటారా? బస్ వేసారు ఎట్లా ఇచ్చేటాడు బలం? అదే వాళ్ళ బలం పెద్దది. అదే ఈరన్న గారు ఏంది అల్లాడిపోయినాడా? బాగానే వస్తున్నాడు. అది మా మంచి పెద్ద ఎత్తిరి, నా పెద్ద ఎత్తిరే అంతే అంటారా? పోగు ఎవరు వేసుకున్నారు బాగా ఇందులో? పోగు పెద్ద ఎదికేసినాం. పెద్ద ఎదికేసినా అది మొత్తానికి కూడా చక్రాల బండ్లు ఇక్కడ ఏంటి యూజ్ చేస్తారు వీటిని అంతా? ఇవేం లేదు, మన అట్లా వాళ్ళకి దబ్బానికి చిన్న చిన్న దొల్లు కట్టేది ఇట్లా అవి మా ఎద్దులు కానీ పోతాయనేది చూపించేది, దొబ్బేసేది. అదే మొత్తానికి ఇక్కడ సరుకు ఎట్లుందంట? సరుకు బాగుండే, ఒకటి చూస్తే ఒకటి కొందామని. అబ్బా అది ఇదే అనమాట. మొత్తానికి దూడలు చూడడానికి అయితే అన్నగారు వచ్చారు. అందులో భాగంగానే దూడలను కూడా దాంతోపాటు ఇక్కడ పెద్దెద్దు ఉండదు, ఆ పెద్దెద్దుతో మాట్లాడదాం. మా నాయన బాబు కూడా ఫోగేసుకుని వచ్చినటువంటి. ఎలా అనిపించింది నీకు? మొత్తం కూడా ఎన్ని సంవత్సరాల నుంచి ఆడారు కదా గిరికి? అంతే అంటారా? మరి ఏంది అప్పుడే వచ్చి కూర్చున్నారు? ఫస్ట్ ఏమంటారు దీనికి? ఏం లేదు, అప్పుడు గస ఎక్కేదే పెద్ద అంతే. మరి పందానికి వెళ్ళేతాడు 10 నిమిషాలు గ్యాప్ లేకుండా పరిగెడతారు కదా, మరి బండి మీద ఉంటాము, నన్ను ఇల్లు కొడుతుంటాను, నాకేమో కష్టం. అంతే అంటారా? అంతే. అదే మరి ఈ ఎద్దు గురించి ఎట్లా? పెద్ద ఎద్దు అట్ట పారిపోతుంది. పెద్ద ఎద్దు అది అట్లా రావండి సత్యం. అవునా? మమ్మల్ని అంతే అంటారా? మేము కామెడీ చూస్తున్నాము, అది సరదాగా. ఓకే, ఇది మొత్తం కూడా ఇది దూడాలన్నమాట. మొత్తం కూడా మన అల్లప్రకాష్ గారు. కానీ మీరు ఆయన పేరు ఎద్దులో వాళ్ళ నాన్నగారి పేరు అల్లప్రకాష్ అన్న, దదులో ఆయన పేరు గుర్తుపెట్టుకోండి. మంచి ఆయన మా అందరితో కలిసిపోయే స్వభావ గుణము మన దదులయ్య గారిది. చాలా మంచి వ్యక్తి, చాలా సరదాగా ఉంటారు అందరితోనే. మన ఈరన్న గారిని కూడా చూశారు. మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి బెల్గంలో సరదాగా దూడలు తీసుకోవడానికి అయితే రావడం జరిగింది. మరి ఇంకా చూడడమే సరిపోయింది కానీ ఇంకా తీసుకోలేదు.